హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ వీడియోస్ మనం పెడుతున్నాము, మంచి స్పందన ఇస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ మాకు వాట్సాప్లోను, ఈమెయిల్స్లోను, కాల్స్లోను, సార్ ఈ వీడియోలు మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, మేము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాము, మొట్టమొదటిసారే ఎగ్జామ్ కొట్టాలి సార్, నేను 4 వీడియోలు పెట్టాను సార్. ఈ 4 వీడియోలు ఏంటి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఒక వీడియో, CBT1 సిలబస్కి సంబంధించి ఒక వీడియో, CBT2 సిలబస్కి సంబంధించి ఒక వీడియో, ఏ టాపిక్ల నుంచి ఎన్నెన్ని మార్కులు రావచ్చు అనే ఒక టెంటేటివ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ నుంచి ఒక వీడియో. దయచేసి ఇది 5వ వీడియో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి. మీరు గనక ముందు 4 వీడియోలు చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వీడియోలు చూడండి, మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. నేను ఈరోజు ఈ సెషన్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్ట్రాటజీ, సార్ ఇంకొన్ని నెలల్లో నేనేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏది చదవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి, రోజుకు ఎన్ని గంటలు చదవాలి, ఏవేవి ప్రాబబ్లీ సెకండరీ ప్రయారిటీగా పెట్టుకోవచ్చు అని స్టూడెంట్స్ అడిగిన డౌట్ నుంచి పుట్టిందే ఈ వీడియో. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలిసి ఉండాలి. మీ అందరికీ తెలుసు CBT1 ప్రిలిమ్స్. ఈ CBT1 ప్రిలిమ్స్లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఏంటా సెక్షన్స్? మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మనకు 40 క్వశ్చన్లు ఉంటాయి. రీజనింగ్ని మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటాం. 30 క్వశ్చన్లు, మ్యాథ్స్ 30 క్వశ్చన్లు. మొత్తం ఎన్ని క్వశ్చన్లు సార్? 100 క్వశ్చన్లు. ఎంతసేపు టైము? 90 నిమిషాల టైం. 100 క్వశ్చన్స్ ఇన్ 90 మినిట్స్. ఇది CBT1. CBT2 కూడా ఆల్మోస్ట్ అవే సెక్షన్లు ఉంటాయి, కొంచెం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంది. అది మనం ఆల్రెడీ CBT2 సిలబస్లో మనము ఆల్రెడీ చెప్పాం. స్టడీ ప్లాన్, ఇప్పుడు మనకు సిలబస్ తెలుసు, ఏ టాపిక్లు, ఏ సెక్షన్లు, ఎంతసేపు నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా తెలుసు. మనము ఇంత సిలబస్ని కవర్ చెయ్యాలి అని అంటే సపోజ్గా మనకు ఒక 90 రోజులు టైం ఉందనుకోండి. ఆన్ అన్ యావరేజ్ 80 రోజులు వేసుకోండి. 10 రోజులు సంక్రాంతి హాలిడేస్ అని చెప్పి వెళ్ళిపోతే 80 రోజులు టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకు 2.5 months టైం ఉంది అని అనుకుందాం. 2.5 monthsలో సపోజ్గా ఆన్ అన్ యావరేజ్ మనకు ఒక 400 hours చదవాలనుకుందాం. 400 hours ఆన్ 80 days. అంటే పర్ డే ఎంత చదవాలి? యావరేజ్గా 5 గంటలు. అంటే మీరు ప్రతిరోజు మినిమం 4 గంటల నుంచి మ్యాక్సిమం 6 గంటలు ప్రిపరేషన్ మీదనే ఉండాలి. సార్ ఆ 4-6 గంటలు ఎలా డివైడ్ చేసుకోవాలి? మనకు CBT1 ప్రిలిమ్స్లో ఏమొస్తుంది సార్? మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఏదైతే మీకు అన్కంఫర్టబుల్ ఉన్న టాపిక్ ఉందో దానిని ఎక్కువ టైము ఇన్వెస్ట్ చేయండి. ఏదైతే మీకు కంఫర్టబుల్ టాపిక్ ఉందో దానికి తక్కువ టైము ఇన్వెస్ట్ చేయండి. మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ కొంచెము స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఆల్రెడీ ఏదన్నా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి కంఫర్టబుల్గా ఉంటా ఓకే, లేకపోతే మీరు ఏం చేయండి అని అంటే దాని మీద ఒక టైం స్పెండ్ చేయండి. సపోజ్గా ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అన్నాను కాబట్టి అతను మ్యాథమెటిక్స్ కంఫర్టబుల్గా లేడు. ఒక 50% ఆఫ్ 4 to 6 hours, 2 hours వరకు టైం స్పెండ్ చేయండి. మిగతా 1.5-2 hours జనరల్ అవేర్నెస్, రీజనింగ్. ఇది ఒక అరగంట గంట అటు ఇటు మార్చుకోండి సార్. ఎందుకంటే మార్చుకోవడం వల్ల మీరు ఏదైతే టాపిక్ అన్కంఫర్టబుల్ ఉన్నారో అది మీరు ఈజీగా చేయొచ్చు. సెక్షన్ వైజ్ స్ట్రాటజీ అంటే మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్లో నేను ఏ టాపిక్లు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి సార్, ఏ టాపిక్ల మీద నేను ఎక్స్ట్రా అటెన్షన్ ఇవ్వాలంటే అరిథమెటిక్లో మీరు ఇంపార్టెంట్గా చేయాల్సిన ఈ టాపిక్లు సార్: ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్స్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఇన్ఫ్యాక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ బదులు నేను పర్సంటేజ్ అని పెడతాను. ఎందుకనంటే మీకు పర్సంటేజ్ అర్థమవుతూనే ప్రాఫిట్ లాస్, SICA మీరు అర్థం చేసుకుంటారు. రేషియో అండ్ ప్రపోర్షన్ అర్థం చేసుకుంటేనే మీరు ఏజెస్, పార్ట్నర్షిప్ సాల్వ్ చేయగలుగుతారు. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బేసిక్స్ తెలిస్తేనే ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చేయగలుగుతారు. టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ తెలిస్తేనే పైప్స్ అండ్ సిస్టమ్స్ చేయగలుగుతారు. బ్రాడర్ అవుటర్ పర్స్పెక్టివ్ ప్రకారము
పర్సంటేజ్ రైట్ మీకు కంఫర్టబుల్గా ఉండాలి. టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ను మాత్రము ఫస్ట్ కంప్లీట్ చేయండి సార్. ఎందుకంటే ఈ టాపిక్లో మీకు ఫండమెంటల్స్ తెలియకపోతే నెక్స్ట్ టాపిక్స్ మీకు కష్టం అవ్వచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆల్జీబ్రాలో కూడా పాలినామియల్స్ మీద, సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద, రైట్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. లైను, బారు, పై ఈ మూడిటి మీద ఎన్ని ఎక్కువ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయండి. ఎప్పుడైతే జనరల్గా అనిల్ నాయర్ క్లాసెస్లో ఏంటంటే నేను ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను, ఆప్టిమల్ మెథడ్ చెప్తాను. ఈ ఆప్టిమల్ మెథడ్ చెప్పినవన్నీ కూడా నోట్స్లో రాసుకోండి సార్. నోట్స్లో మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న నోట్స్ని మించిన నోట్స్ ఇంకోటి లేదు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి కొంచెం టైం పట్టే టాపిక్స్. మిగతావన్నీ కూడా మీకు రీజనింగ్లో ఉన్న ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. అంత దానికి ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఏం లేదు. ఇప్పుడు న్యూమరిక్ సిరీస్ ఉన్నది, ఒక 30-40 వెరైటీలు చేస్తే ఆ ప్యాటర్న్ మీరు కొంచెము బేసిక్ ఒక స్ట్రక్చర్ మీకు ఫ్రేమ్వర్క్ తెలిస్తే ఇది ఇలా అవుతుంది, ఇది అలా అవుతుంది, ఛాన్స్ ఉంది అని చెప్పి మీరు ఎలిమినేషన్ చేయొచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ అనేటి ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా వస్తుంది. ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ అవేర్నెస్, ఈ జనరల్ అవేర్నెస్లో మీరు ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సినది సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్. అండ్ రైల్వే ఎగ్జామ్స్ మీరు రాస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ రైల్వే ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ బాగా చూడండి. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ అండ్ రైల్వేస్. ప్రతిరోజు దయచేసి న్యూస్ పేపర్ చదవడము రైట్ మానకండి. ఎందుకంటే ఒక రీడింగ్ అనేది మనకు ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఎవ్రీడే రీడ్ న్యూస్ పేపర్, ప్రిఫరబుల్లీ ఏ గుడ్ న్యూస్ పేపర్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీ గూగుల్లో చాలా పీడిఎఫ్స్ దొరుకుతాయి. దయచేసి డౌన్లోడ్ చేసుకొని టాపిక్ వైజ్ కలెక్షన్ మీకు కావాలి అని అనుకుంటే అనిల్ నాయర్ క్లాసెస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సులో మనము మ్యాథమెటిక్స్ ఆర్ఆర్బి పీవైక్యూలు పెట్టాము, రీజనింగ్ ఆర్ఆర్బి పీవైక్యూలు పెట్టాము, రైట్ అన్ని జనరల్ స్టడీస్ ఆర్ఆర్బి కూడా మనము పీవైక్యూలు పెట్టాము. ఎవరైతే కోర్స్ ఎన్రోల్ చేశారో పీవైక్యూ కలెక్షన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ థింగ్స్. దీనికి సంబంధించి అనిల్ నాయర్ క్లాసెస్లో రైల్వే టెస్ట్ సిరీస్ అని ఒకటి ఉంది. దయచేసి అది చాలా నామినల్ ప్రైస్లో ఉంది. ఆ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ అప్రోచ్ ప్రకారము జరగాలి సార్. ఏదో నేను ఈరోజు ప్లాన్ వేసుకున్నా, ఈ ప్లాన్ రేపు కొంత అయ్యింది అని చెప్పి చిన్న స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, సస్టైన్డ్ ప్రోగ్రెస్, సక్సెస్ విల్ ఫాలో యూ. ప్లాన్ చేసుకొని అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఇదొక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మ్యాక్సిమం అటెంప్ట్స్ ఇన్ మినిమం టైం, అది దట్ షుడ్ బి ద ఎంటైర్ మోటో. టైం మేనేజ్మెంట్, ఒక నోట్స్ ఏమో ఇంపార్టెంట్ ఫార్ములాలు రాసుకోవడానికి, ఇంకొక నోట్స్ ఏమో నేను ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్ కావాలో అది రాసుకోవడానికి. ఆర్ యు ఆల్ విత్ మీ? మీకు ఏ కోర్సులు జనరల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగు మీడియం కోర్సులలో మ్యాథ్స్ కోర్స్ అంటే అనిల్ నాయర్ సార్ది. ఎందుకంటే కంటెంట్ డెప్త్గా ఉంటుంది, రెలవెంట్ కంటెంట్ ఉంటుంది, ఆడియో వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ టెక్స్ట్ బుక్లో చెప్పనటువంటి కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. కాబట్టి మన మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 డిపార్ట్మెంట్లో వీఆర్ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా బట్ ఆల్సో ఇన్ గుడ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. జనరల్ అవేర్నెస్, లూసెంట్స్, జీకే అండ్ మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఏమన్నా గూగుల్లో ఫ్రీగా దొరికితే ఇవి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ సార్. అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ప్రిపరేషన్ని మీరు పాడు చేసుకోవద్దు. రైట్, ఆల్వేస్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గల్లీలో 50 రూపాయలకు చెప్తున్నాడని చెప్పి మీకు హార్ట్ అటాక్ వచ్చి 50 రూపాయల డాక్టర్ దగ్గరికి వెళ్తే చనిపోయే ప్రమాదం ఉంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ రెస్పెక్ట్ టు యువర్ కెరీర్. డోంట్ కిల్ యువర్ కెరీర్ బికాస్ ఆఫ్ hasty steps. కన్సిస్టెన్సీ అంటే ఈరోజు చదివినా రేపు మూడు బాగలేదు, రేపు సాయంత్రం నేను చదువుతాను అని చెప్పి మీకు మీరు మోసం చేసుకోవద్దు. కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. కన్సిస్టెన్సీ 4 నుంచి 6 గంటలు రోజు చదువుకోమన్నాను.
పొద్దున గంట చదవండి, మధ్యాహ్నం గంటన్నర చదవండి, రాత్రి గంటన్నర చదవండి, లేకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే రాత్రే మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చదవండి. చదివేది మీకోసం, చదివితే బాగుపడేది మీరు. ఎవరిని ఉద్ధరించడానికి ఈ గంటల షెడ్యూల్ వేయట్లేదు. ఇది ఈరోజు మీరు చదివితే రేపొద్దున మీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు మా తల్లిని అడిగితే 9 నెలలు ప్రసవ వేదన అనుభవించిన తర్వాతనే నేను బయటకు వచ్చాను. నేను ఇవన్నీ అనుభవించలేను అని అంటే నయనతార లాగా సరోగసి తీసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది మదర్స్ ఆ పెయిన్ని సఫర్ అయ్యి నీకు బర్త్ ఇచ్చారు. మనము రైట్ ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి సార్, మనకు పెయిన్ లేని చోట గెయిన్ ఉండదు. దాన్ని గెయిన్ అంటాం కాబట్టే దీన్ని పెయిన్ అనకూడదు. ఏదో ఒక రోజు లైఫ్లో అయితే ఫైట్ కొట్టాలి. లైఫ్లో ఫైట్ కొట్టని రోజు దాని యొక్క అవుట్కమ్ కొన్ని సంవత్సరాల తర్వాత మన లైఫ్లో అది తిరిగి ఒక కష్ట రూపంలో మన దగ్గరికి వస్తుంది. చదవాల్సిన టైంలో చదవండి, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయండి. దయచేసి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, హెల్దీగా ఉండండి, డైలీ కొంచెం వాకింగ్ చేయండి, డైలీ కొంచెము యోగా ప్రాక్టీస్ చేయండి, మెయింటైన్ ఫిజికల్ ఫిట్నెస్ వెరీ వెల్. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్. ఇక్కడ ప్రశాంతత లేకపోతే అసలు ఏం చేయబుద్ధి కాదు సార్. ఇక్కడ కచరా కనుక నింపున్నదనుకో ఈ బాస్కెట్లో, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎటెళ్తున్నాం క్లారిటీ లేకుండా సంవత్సరాలు ఎగిరిపోతాయి. చాలా హెల్దీగా బీ గుడ్, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కామ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. అనవసరంగా యంగ్ ఏజ్లో వచ్చే ఒక న్యాచురల్ ఎమోషన్ ఏంటంటే కోపము, అగ్రెషన్. అది ఆ ఏజ్కి సంబంధించిన ఎలిమెంట్ అంతే. అది ఏమీ లేకుండా దయచేసి ఎంఎస్ ధోనిని చూసి నేర్చుకోండి. ఎంత పెద్ద సిట్యువేషన్ అయినా, ఎటువంటి మ్యాచ్ ఎట్లా తిరిగినా కానీ అదే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దయచేసి ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వడము, రైట్ అండర్ కాన్ఫిడెంట్ అవ్వడము, ఓవర్ ఈగోయిస్టిక్ అవ్వడము, ఈగోటిస్టిక్ అవ్వడము, ఎక్సెసివ్ నాకు వచ్చు నేను క్లియర్ చేయగలుగుతాని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తే నష్టపోయేది మీరే. కామ్ అండ్ కాన్ఫిడెంట్గా ఇది నాకు వచ్చు, ఇది నాకు రాదు, అది వచ్చిన దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి మ్యాక్సిమైజ్ చేసుకుంటా, రాని దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి నేను దాన్ని ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్గా మలుచుకుంటా. వీ షుడ్ ఆల్వేస్ బీ హంబుల్ అండ్ వీ షుడ్ బీ రియలిస్టిక్ ఇన్ అవర్ లైఫ్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. ఇది దీంట్లో ఏ ఒక్కటి మీరు మిస్ అయినా కానీ మీ స్ట్రాటజీ మిస్ అవుతే, క్రికెట్ మ్యాచ్ అయినా లైఫ్ అయినా ఒక స్ట్రాటజీతోటే నడుస్తుంది సార్. ఆ స్ట్రాటజీ మీరు గనక మిస్ అవుతే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో మనకు తెలియదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అని అనుకుంటే ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ తోటి వెళ్ళండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మనం అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేస్తే రైల్వే ఎగ్జామ్ స్పెషల్ కోర్స్ అని ఉంటుంది. చక్కగా అన్ని టాపిక్స్లో ఉంటాయి, అది మీరు తీసుకోవచ్చు. ఐ హోప్ ది ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్, ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. స్టడీ అవర్స్ రియలిస్టిక్గా స్టడీ అవర్స్ ఉండాలి. ఫోకస్ ఆన్ ద టాపిక్స్ విచ్ హ్యాస్ ది హయ్యర్ వెయిటేజ్. దాని తర్వాత రాని టాపిక్ల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ రెగ్యులర్గా అటెంప్ట్ చేయండి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోండి. దాని తర్వాత హెల్దీగా ఉండండి, కామ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మన ఇన్పుట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటికల్గా అవుట్పుట్ వస్తుంది సార్. సో ఐ హోప్ ది స్ట్రాటజీ వీడియో ఈజ్ ఆఫ్ సమ్ యూస్ టు యూ. In case if you like the video, share the video and subscribe to our channel. With love, Anil Nair.